హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్సీ 2024 1:1 లీస్ట్ కోసం అయితే అందరైతే ఎంతో ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు. బట్ 6:39కి అని మెన్షన్ చేసిన ఆ లీస్ట్ అయితే ఇంకా ఇప్పటివరకు అయితే రాలేదు. ఇంతకుముందు అయితే 9 వరకు వస్తుందంటే సమాచారం అయితే ఉండేది. బట్ అది కూడా అయితే ఇంకా రావట్లేదు గైస్. దానికోసం అయితే ఖచ్చితంగా అందరైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. ముందుగా ఎస్ఏ లిస్ట్ వస్తుందా, ఎస్జిటి వస్తుందా అని అయితే మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. అదేవిధంగా డిఎస్సిలో కొత్త రూల్ ఏం పెట్టారు, డిఎస్సి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కొత్త రూల్ అయితే పాస్ చేస్తారు కదా, అదేంటి అని అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మనమైతే ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఏది ఫస్ట్ వస్తుంది, ఎస్సీఎస్ స్కూల్ అసిస్టెంట్ లిస్ట్ ఫస్ట్ వస్తుందా, అదేవిధంగా ఎస్జిటి ఫస్ట్ వస్తుందని చూసుకుంటే కనుక అయితే ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు కదా, డిఎస్సి ఫైనల్ లిస్ట్ విత్ 1:1 రేషియో అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా. స్టార్టింగ్ విత్ ద స్కూల్ అసిస్టెంట్ పొజిషన్స్ ముందుగా అయితే ఎస్ఏ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది గైస్. దాని తర్వాత అయితే ఎస్జిటి లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకని చూస్తే కనుకైతే In the recently announced DSC results, many candidates were selected for 2 or more positions. ఒక్కరికి 2 జాబ్స్ అలా వచ్చినాయి కదా, దాని గురించి అయితే ఈరోజు అయితే కంప్లీట్గా కాల్స్ అండ్ మెసేజ్ అయితే చేశారు. వాళ్ళకి దేనిపైన అయితే ఇష్టం ఉందని చెప్పేసి వాటి గురించి మిగిలిన పోస్ట్ అయితే తర్వాత అయితే భర్తీ చేశారు కదా లిస్ట్ 2 రూపంలో అయితే. దాని గురించి ఎలాంటి ఎర్రర్స్ అయితే జరగకుండా అయితే వాళ్ళైతే ముందుగా ఎస్ఏ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఎస్జిటి లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నేనైతే ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ కొందరికైతే అర్థం కాలేదు అనుకుంటా. కామెంట్స్లో అయితే చెప్పేసి వెరిఫికేషన్ ఏంటి అని అయితే అడుగుతున్నారు గైస్. వెరిఫికేషన్ అంటే మొన్న జరిగిన వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని అయితే మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేశారు కదా, దాని గురించి అయితే చేశాను. ఎందుకంటే ఆఫ్టర్ దట్ అప్లోడింగ్ ద వెరిఫికేషన్ డీటెయిల్స్ పర్ఫార్మా ఆ తర్వాత మాత్రమే అయితే 1:1 లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, దానికోసం అయితే నేనైతే వీడియోలో అయితే డిస్కస్ అయితే చేశాను గైస్. 1:1 లిస్ట్ కోసం అయితే ఇప్పుడు ఖచ్చితంగా అందరూ అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ఎందుకంటే కనుక ముందుగా 6:39కి ఈవినింగ్ అయితే లిస్ట్ వస్తుందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిగా టైం తీసుకొని 9 వరకు వస్తుందని చెప్పారు. బట్ 9 అయిన తర్వాత కూడా అయితే ఇంకా లీస్ట్ అయితే రాలేదు. దానికోసం అయితే అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు గైస్. సో ఖచ్చితంగా అయితే వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మన అఫీషియల్గా పెట్టేదాకైతే మనమైతే ఏం చేయలేము కదా. దాని గురించి అయితే మన డిఎస్సిలో కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్కి అయితే ఒక్క క్యాండిడేట్కి వచ్చేసి 2 to 3 పోస్ట్ అయితే వచ్చినాయి. 2 to 3 పోస్ట్ వాళ్ళలో అలా అవాయిడ్ చేసి ఒకరికి ఒక్క పోస్టు మాత్రమే వచ్చేలైతే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేశారు కదా. దాని గురించి అయితే మన విద్యాశాఖ నుంచి కూడా అయితే అఫీషియల్గా వచ్చింది. అదే మనకు వచ్చిన కొత్త రూల్ అదైతే మనమైతే చూసుకోవచ్చు. సో దాంట్లో కూడా అయితే కొన్ని వేకెన్సీస్ కొన్ని జాబ్స్ అయితే భర్తీ అవుతాయి. వాటిని మ్యాక్సిమం లిస్ట్ 2లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరిన్ని ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటాయి కదా మీకైతే తొందరగా అయితే అప్లోడ్ మీకైతే తొందరగా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.